రమేష్కి తన అకౌంట్లో డబ్బు పడ్డట్టుగా యూపీఐ నోటిఫికేషన్ వచ్చింది. ఎక్కడి నుంచో అతని ఖాతాలోకి 2000 రూపాయలు వచ్చాయి. అప్పుడు అతనికి కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి తాను వేరొకరికి డబ్బు పంపించబోయి పొరపాటున 2000 రూపాయలు డబ్బు ట్రాన్స్ఫర్ చేసినట్టు చెప్పాడు. కాల్ చేసిన వ్యక్తి తన డబ్బు తిరిగి తనకు పంపాలని కోరాడు. ఓ లింక్ పంపించి దాని ద్వారా చెల్లింపు చేయమని అడిగాడు. రమేష్ ఓకే అని అలాగే చేశాడు. కానీ రమేష్ ఆ లింక్పై క్లిక్ చేసిన వెంటనే అతని ఫోన్లో ఉన్న 30,000 రూపాయలు డెబిట్ అయిపోయినట్టుగా మెసేజ్ వస్తుంది. ఇది చూసి రమేష్ షాక్ అయిపోయాడు. అతను దాని గురించి అడుగుతుండగానే కాల్ డిస్కనెక్ట్ అయింది. తిరిగి రమేష్ కాల్ చేస్తూనే ఉన్నాడు, కానీ నంబర్ నాట్ రీచబుల్ అని వస్తుంది. రమేష్ ఫేస్ చేసిన యూపీఐ ఫ్రాడ్ని ఫిషింగ్ అంటారు. ఇది యూపీఐ మోసాల్లో ఇదొక్కటే కాదు, చాలా ఉన్నాయి. సైబర్ నేరగాళ్లు అనేక రకాలుగా ప్రజలను మోసం చేస్తున్నారు. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా మీరు మోసపోతారు. రమేష్కు జరిగిన మోసం యూపీఐ మోసాలు చాలా కామన్గా జరిగేది. వాస్తవానికి అతను ప్రమాదకరమైన లింక్పై క్లిక్ చేశాడు. ఈ లింక్ యూపీఐ యాప్ని ఓపెన్ చేస్తుంది. ఆపై వినియోగదారుడి యూపీఐ ఐడికి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ కనెక్ట్ అవుతుంది. దీంతో వెంటనే డబ్బు డెబిట్ అయిపోతుంది. ఇటువంటి లింక్ల వల్ల ఆ ఫోన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఫ్యూచర్లో కూడా ఇలాంటి మోసాలకు గురి కావచ్చు. దీంతో ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఆన్లైన్ చెల్లింపుల కారణంగా ఆర్థిక లావాదేవీలు చాలా సులభమయ్యాయి. కానీ ఈ సౌలభ్యంతో మోసం జరిగే ప్రమాదం కూడా పెరిగింది. ఈ కేసులలో యూపీఐకి సంబంధించిన మోసాలే ఎక్కువ. యూపీఐ మోసాలు రకరకాలుగా ఉన్నాయని చెప్పొచ్చు. వాటిలో ఫ్రాడ్ సెల్లర్స్, ఫేక్ కాల్స్, మాల్వేర్, సిమ్ క్లోనింగ్, ఇలా లిస్ట్ చాలా పెద్దగా ఉంది. ఫ్రాడ్ సెల్లర్స్ యూపీఐ స్కామ్ విషయానికి వస్తే సైబర్ నేరగాళ్లు వారి నంబర్ను వ్యాపార సైట్లో ఉంచుతారు. మీరు ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు యూపీఐ ద్వారా ప్రీ పేమెంట్ చేయమని మిమ్మల్ని అడుగుతారు. మీరు చెల్లింపు చేస్తే డబ్బు వాళ్ళ అకౌంట్లోకి వెళ్తుంది. కానీ మీకు ఆ ప్రోడక్ట్ మాత్రం ఎప్పటికీ రాదు. అంతేకాకుండా మీ యూపీఐ ఖాతాను కూడా హ్యాక్ చేయొచ్చు. స్కామర్ నెంబర్కు కాల్ చేస్తూ ఉన్న ఆ కాల్ నాట్ రీచబుల్ అనే ఉంటుంది. ఇక ఫేక్ కాల్ మోసం విషయంలో స్కామర్లు బ్యాంక్ ఉద్యోగులుగా నటిస్తుంటారు. బ్యాంక్ ఖాతా నెంబర్, యూపీఐ పిన్, ఇలా మొదలైన పర్సనల్ డేటా ఇవ్వమని అడుగుతుంటారు. మీ కేవైసీ కంప్లీట్ చేస్తామని లేదా వేరే ఏదైనా సాకుతో మీ సమాచారాన్ని అడుగుతుంటారు. వాళ్ళు అడిగిన వివరాలు ఇచ్చిన వెంటనే మీ ఖాతా నుండి అమౌంట్ కట్ అయిపోతుంది. అలాగే మోసగాళ్లు మీకు ఫిషింగ్ ఈమెయిల్ పంపినప్పుడు మాల్వేర్ యూపీఐ మోసం కూడా జరుగుతుంది. ఈమెయిల్స్లో ఇన్ఫెక్టెడ్ లింక్స్ ఉంటాయి. వీటి ద్వారా సెక్యూరిటీ లేని సైట్స్ను క్లిక్ చేస్తే థర్డ్ పార్టీ యాప్ మీ డివైస్లోకి డౌన్లోడ్ అవుతుంది. థర్డ్ పార్టీ యాప్లను రిమోట్ యాక్సెస్ యాప్లను చెప్పొచ్చు. వీటి సహాయంతో స్కామర్లు మీ పరికరాన్ని యాక్సెస్ చేస్తారు. మీ పర్సనల్ డేటాను సేకరించి వాటిని మిస్యూజ్ చేస్తారు. ఇక సిమ్ క్లోనింగ్లో వ్యక్తుల సిమ్ కార్డులు వారికి తెలియకుండానే క్లోన్ అవుతాయి. నంబర్ను క్లోన్ చేసిన తర్వాత మోసగాళ్లు ఓటీపీకి వస్తుంది. దీని సహాయంతో వారు వినియోగదారుని యూపీఐ పిన్ని చేంజ్ చేస్తారు. దీంతో బ్యాంకింగ్ యాప్లు, యూపీఐ యాప్లకు వారికి యాక్సెస్ దొరుకుతుంది. దీని తర్వాత స్కామర్లు బ్యాంక్ అకౌంట్ని ఖాళీ చేస్తారు. ఇదో రకం మోసం. పెరుగుతోన్న యూపీఐ మోసాల కేసుల గురించి కూడా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అందువల్ల 2000 రూపాయల కంటే ఎక్కువ విలువైన తొలి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ని 4 hours ఆలస్యం చేయడంతో సహా కొన్ని చర్యలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇద్దరు వ్యక్తుల మధ్య మొదటి ఆన్లైన్ చెల్లింపు 4 hours లేట్గా ప్రాసెస్ అవుతుంది. దీంతో తెలియని లేదా ఏదైనా కొత్త నెంబర్కి చెల్లింపు చేసినప్పుడు మోసగాళ్లకు డబ్బు వెంటనే బదిలీ అవ్వదు. కానీ ఇది అంత ఎక్కువగా ప్రభావం చూపించదు అని సైబర్ సెక్యూరిటీ నిపుణులు అంటున్నారు. ఇప్పుడు మరో క్వశ్చన్ ఏంటంటే, ఈ నేరగాళ్ల నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? టెక్నాలజీ రంగంలో సైబర్ నేరగాళ్లు మనకంటే 2 అడుగులు ముందున్నారు. కాబట్టి మనం మోసానికి గురవకుండా ఉండాలి అనంటే ఏ విషయాలు గుర్తుపెట్టుకోవాలి? దీనిపై గౌతమ్ కుమావత్ ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఇలాంటి మోసాలకు ప్రజలు గురైనప్పుడు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్లాలో అర్థం కాదు. కాబట్టి మీరు కూడా ఈ రకమైన మోసానికి గురైనట్లయితే ముందుగా మీ బ్యాంకుని సంప్రదించండి. బ్యాంక్ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయండి. ఆ విషయం వారికి చెప్పండి. మీరు బ్యాంకుకి ఈమెయిల్ చేయొచ్చు, లేదా బ్యాంక్ హోమ్ బ్రాంచ్కి కూడా వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. మీరు యూజ్ చేస్తున్న యూపీఐ యాప్ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయడం ద్వారా మీరు కంప్లైంట్ చేయొచ్చు. కొన్ని ప్లాట్ఫామ్స్లో నేరుగా కంప్లైంట్ చేసే ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు ట్రాన్సాక్షన్కి సంబంధించిన కంప్లైంట్ చేయొచ్చు. సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేయొచ్చు. కానీ మీరు ఎంత త్వరగా కంప్లైంట్ చేస్తే పరిష్కారానికి అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. సో మీరు అప్రమత్తంగా చాలా ఉండడం ఇంపార్టెంట్. సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెప్తున్నట్టుగా మీరు ఇలాంటి మోసాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. అందుకే తెలియని లింక్లను, ఈమెయిల్లను లేదా తెలియని నంబర్లను కాల్ చేస్తున్న వారిని అసలు నమ్మదు. ఎవరైనా పొరపాటున మీకు డబ్బు ట్రాన్స్ఫర్ చేసినా దాన్ని వెనక్కు పంపించే మార్గం ఉంది. మీ నమ్మకం మీ డబ్బు లాంటిది. ఖర్చు చేయడంలో జాగ్రత్తగా ఉండాలి. 1కి 100 సార్లు ఆలోచించాలి. ఎప్పుడూ అలర్ట్గా ఉండాలి. అప్పుడే సైబర్ నేరగాళ్లు బారిన పడకుండా ఉంటాం.